తమిళతంబిలు కన్నడ సర్కార్పై నీటి కోసం నిప్పులు చెరుగుతున్నారు. కావేరీ కలహం వారి మధ్య తరతరాలుగా వైరం పెంచుతోంది. కావేరీ నీటిని కన్నడ సర్కార్ అడ్డగిస్తోందని తమిళ పాలకులు ఆరోపిస్తుంటే మాకు చాలకపోతే మీకెలా వదిలేది అంటూ కర్ణాటక రైతులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇప్పటికే ఎన్నో వివాదాలుండగా మళ్లీ కొన్ని ప్రాజెక్టులకు కర్ణాటక చేపట్టడం వివాదాస్పదమవుతోంది. మేకదాటు ప్రాజెక్టు నిర్మించాలన్న కర్ణాటక యత్నం మరో వివాదానికి కారణమవుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ నెలకొన్న ఈ వివాదం చివరకు ఢిల్లీ దాకా వెళ్లినా తెగడం లేదు. కావేరీ జలాల వివాదం మరోసారి కర్ణాటకలో ఉద్రిక్తతకు దారితీసింది. మాండ్య జిల్లాలో రైతులు, కన్నడ సంఘాల నేతలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయడంపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా కర్ణాటక రైతుల సాగు అవసరాలను తీర్చిన తర్వాతే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కావేరీ నీటి నిర్వహణ అథారిటీ ఆదేశాలను ప్రభుత్వం తిరస్కరించాలని ఆందోళనకారులు కోరుతున్నారు. సాగు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, తాగునీటి సమస్య కూడా తీవ్రంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళనను రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే కృషి భవన్ను ముట్టడిస్తామని ప్రకటించారు. ఇలా కావేరీ జలాల అంశంపై కర్ణాటకలో నిరసనలు కొనసాగుతున్నాయి. అటు వర్షాభావ ప్రభావం కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గగనచుక్కీ జలపాతం వద్ద కనిపిస్తోంది. గత 6 నుంచి 7 నెలలుగా సరైన వర్షాలు లేకపోవడంతో జలపాతంలో నీటి ప్రవాహం భారీగా తగ్గిపోయింది. కావేరీ, కపిల నదుల సంగమంతో ఏర్పడే ఈ జలపాతంలో నీటి మట్టం పడిపోవడంతో పర్యాటకుల సంఖ్య తగ్గింది. దీంతో జలపాతం పరిసర ప్రాంతాల్లో వ్యాపారం చేసే స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి ప్రవాహం పెరిగి మళ్లీ పర్యాటకులు రావాలని స్థానికులు ఆశిస్తున్నారు. కావేరీ జలాల వివాదం కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ తీవ్రతరమయ్యింది. తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కన్నడ సంఘాలు మైసూర్ బ్యాంక్ సర్కిల్స్లో ఆందోళన చేపట్టాయి. రైతుల ప్రయోజనాలను పక్కనపెట్టి నీటిని విడుదల చేయొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కావేరీ జలాలపై కర్ణాటక హక్కులను కాపాడాలని నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అటు కావేరీ జలాల విడుదల కోసం తమిళనాడు రైతులు ఆందోళన బాటపట్టారు. తిరుచిరాపల్లిలో రైతులు నదిలోకి దిగి తమ నిరసనను వ్యక్తం చేశారు. కర్ణాటక నుంచి కావేరీ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నీటి కొరత కారణంగా పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. కావేరీ జలాల కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. ఇదే సమయంలో కర్ణాటక ప్రభుత్వం నీటి విడుదలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా తమిళనాడు రైతులు తమ హక్కుల కోసం ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇలా కావేరీ జలాల వివాదం మరోసారి రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ వేడిని పెంచుతోంది. మరోవైపు కావేరీ జలాల పంపిణీపై ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు మధ్య వివాదం కొనసాగుతుండగా మేకదాటు ప్రాజెక్టు అంశం మరోసారి రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ వేడిని పెంచుతోంది. కర్ణాటక మాత్రం మేకదాటు ప్రాజెక్టు బెంగళూరు నగరానికి తాగునీటి అవసరాలను తీర్చేందుకు, వరద నియంత్రణకు ఉపయోగపడుతుందని చెబుతుండగా దీనిని తమిళనాడు వ్యతిరేకిస్తోంది. కావేరీ నదిపై కర్ణాటక నిర్మించ తలపెట్టిన మేకదాటు రిజర్వాయర్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని తమిళనాడు కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి లేఖ రాశారు. మేకదాటు ప్రాజెక్టు నిర్మాణం జరిగితే కావేరీ జలాల పంపిణీపై ప్రభావం పడుతుందని తమిళనాడు ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. తమ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని కోరింది.